రేపు పార్లమెంటు ఎన్నికల నోటిఫికేషన్ రానుంది. నామినేషన్ల కార్యక్రమం మొదలు కానుంది. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులకు బీ ఫామ్లు అందించనున్నారు ఆ పార్టీ అధినేత కేసీఆర్. ఎన్నికల ప్రచారం కోసం ఒక్కో అభ్యర్థికి 95 లక్షల చొప్పున చెక్కులను అందజేయనున్నారు. సెంటిమెంట్ గా నామినేషన్ కార్యక్రమానికి కేసీఆర్ ను రావాలని కోరుతున్నారు బీఆర్ఎస్ అభ్యర్థులు. అయితే నామినేషన్ల దాఖలకు కేటీఆర్ హాజరు కానున్నట్లు తెలుస్తోంది. మరిన్ని వివరాలు షరీఫ్ అందిస్తారు. షరీఫ్, బీఆర్ఎస్ అభ్యర్థుల నామినేషన్ కు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? శ్రవంతి, పార్టీ చీఫ్ కేసీఆర్ నేరుగా 17 మంది బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థులు ఎవరైతున్నారో 17 మందికి కూడా తెలంగాణ భవన్లో రేపు బీ ఫామ్లను అందజేస్తారు. బీ ఫామ్లతో పాటే ఎన్నికల ఖర్చుల నిమిత్తం 95 లక్షల రూపాయలు ఒక్కో అభ్యర్థికి చెక్స్ను అందజేయనున్నారు. అయితే రేపటి తెలంగాణ భవన్లో జరిగే మీటింగ్కి ఇప్పటికే అందరికీ ఆహ్వానం అందింది. 17 మంది క్యాండిడేట్లతో పాటు ఆయా సెగ్మెంట్లో ఉన్నటువంటి మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా ఎవరైతే జిల్లా ఇన్ఛార్జ్లు, మొన్న రీసెంట్గా నియమించినటువంటి సమన్వయకర్తలు, ఇన్ఛార్జ్లు ఎవరైతున్నారో వాళ్ళందరికీ కూడా ఆహ్వానం వెళ్ళింది. వాళ్ళందరితో లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఈ బీ ఫామ్ల అందజేత కార్యక్రమం జరుగుతుంది. ఇప్పటికే కేసీఆర్ 17 మంది ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళలో కొంతమంది నామినేషన్ల కార్యక్రమానికి నేరుగా కేసీఆర్నే ఆహ్వానిస్తారు. సెంటిమెంట్గా కేసీఆర్ వస్తే, ఇప్పుడున్న రాజకీయ పరిస్థితుల్లో కేసీఆర్ వస్తే మేలు జరుగుతుందనేటువంటి ఒక అభిప్రాయాన్ని కూడా వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. దీంట్లో భాగంగానే కేసీఆర్ దగ్గర రిక్వెస్ట్లు పెట్టుకుంటున్నారు. మరి ఎల్లుండి నుంచి నామినేషన్లు వేస్తారు. ఎందుకంటే రేపు మెయిన్ మీటింగ్ కేసీఆర్తో ఉంది. ఎట్లా ఎంపీ ఎన్నికల్లో ముందుకు పోవాలి, జనాల్లోకి ఎట్లా వెళ్ళాలి, ఓట్లను ఎట్లా జనాల దగ్గర నుంచి అడగాలి అనేటువంటి విషయాలపైన దిశానిర్దేశం నేరుగా కేసీఆర్ సెంట్రిక్గానే స్పీచ్ ఉంటుందనేటువంటి ఇప్పటికే చర్చనైతే పార్టీలో జరుగుతున్నటువంటి పరిస్థితి మనకు కనిపిస్తోంది. గత కొద్ది రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. ఎందుకంటే అసెంబ్లీ ఫలితాల్లో జరిగినటువంటి తప్పులు కావచ్చు, ప్రచారంలో ఎదురైనటువంటి ఇబ్బందులు కావచ్చు, అవేవి కూడా రిపీట్ కాకుండా ఈ ఎంపీ ఎన్నికల్లో సాఫీగా ప్రచారం జరగాలి, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎట్లా కార్నర్ చేయాలి అనేటువంటి అంశాలపైన పూర్తి స్థాయిలో అభ్యర్థులకు, అదేవిధంగా ఆయా సమన్వయకర్తలుగా ఉన్నటువంటి వాళ్ళని ఎట్లా కోఆర్డినేట్ చేయాలనేటువంటి విషయాలపైనే అన్ని అంశాలను నేరుగా కేసీఆర్ అభ్యర్థులతో మాట్లాడుతారు. సీనియర్ లీడర్లు ఇందులో ఉంటారు. ఆ సీనియర్ లీడర్లు కూడా వాళ్ళకి సంబంధించినటువంటి అభిప్రాయాలను కేసీఆర్ నేరుగా తీసుకొని అదే అంశాలను 17 మంది ఎంపీ అభ్యర్థులందరికీ కూడా దిశానిర్దేశం చేస్తారు. మరోవైపు ఎల్లుండి 2 ప్లేసెస్లో నామినేషన్ కార్యక్రమాలకు కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన హాజరు కానున్నారు. మహబూబ్ నగర్కి సంబంధించి మన్నే శ్రీనివాస్ రెడ్డి నామినేషన్ ఎల్లుండి ఉంటుందని చెప్పి సమాచారం అందుతుంది. ఆ కార్యక్రమానికి కేటీఆర్ వెళ్తారని చెప్పి చెప్తున్నారు. ఆ తర్వాత పెద్దపల్లి కొప్పులీశ్వర్ దగ్గరికి కూడా కేటీఆర్ వెళ్తారు. మరోవైపు సెంటిమెంట్గానే కేసీఆర్ని ఆహ్వానిస్తున్నారు. ఆహ్వానించిన వాళ్ళలో నిజామాబాద్కి సంబంధించి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ ఆయన ఉన్నారు. అదేవిధంగా కరీంనగర్కి సంబంధించి బోయినపల్లి వినోద్ కుమార్, ఆ తర్వాత బీఎస్పీ పార్టీని వీడి బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయినటువంటి నాగర్ కర్నూల్ అభ్యర్థి ఆర్ఎస్పీ ప్రవీణ్ కుమార్, ఈ ముగ్గురు కూడా రిక్వెస్ట్ పెట్టుకున్నారు. మరి కేసీఆర్ ఆ నామినేషన్ కార్యక్రమానికి వెళ్తారా, హాజరవుతారా లేదా అనేటువంటి విషయం పైన క్లారిటీ లేదు. సో పూర్తి స్థాయిలో నామినేషన్లు కంప్లీట్ అయిపోయిన తర్వాత 17 మంది అభ్యర్థులు నామినేషన్ వేసిన తర్వాత పూర్తి స్థాయిలో పార్టీకి సంబంధించి కావచ్చు, జనాల్లోకి ఎట్లా వెళ్ళాలనేటువంటి అంశాలపైన కూడా బీఆర్ఎస్ పార్టీ ఫోకస్ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది.